హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ప్రశాంతంగా ఉండే ఒక టెంపుల్ని చూపిస్తాను చూడండి. ఇది పుత్తూరు దగ్గరలో ఉండే గుండ్రాజకుప్పం. ఇక్కడ జ్ఞాన సరస్వతి దేవి ఆలయం ఉంది. ఇది చాలా మందికి తెలియదు. బాసర తర్వాత జ్ఞాన సరస్వతి దేవి ఉన్న ఆలయం ఇక్కడే అని చెప్తున్నారు. గుడి చిన్నదే అయినా అమ్మవారు చాలా ప్రశాంతంగా చాలా కళగా ఉంది. మేము ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయాము. వెళ్ళేసరికి టెంపుల్ ఇంకా ఓపెన్ చేయలేదు. నాకైతే అమ్మవారి ముఖంలో చాలా కళగా కనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ వాతావరణం అంతా కూడా. చుట్టూ కొండలు, చెట్లు అన్నీ చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి. ఈ టెంపుల్ కట్టి కూడా 20 years అవుతుందంట. ఇక్కడ బోర్డు మీద దాతల పేర్లు రాసున్నారు. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి ఈ టెంపుల్ని విజిట్ చేయడం. ఈ చుట్టుపక్కల వాతావరణం అంతా నేను చాలా ఆనందించాను. చాలామందికి తెలియక ఇక్కడికి ఎవరు విజిట్కి వస్తున్నట్టు లేరు. మెయింటెనెన్స్ కూడా తక్కువగానే ఉంది. మా బుజ్జి సరస్వతినేమో ఇలా రెడీ చేశాము. వైట్ లంగా జాకెట్ వేసి. ఇది నేనే పెయింట్ చేశాను. నాకు చాలా నచ్చింది ఈ అవుట్ఫిట్. మా బుజ్జి తల్లి ఈ అవుట్ఫిట్లో ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేసేయండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా ఎక్సైట్ అవుతుంది మా బుజ్జి తల్లి. సరస్వతీదేవి అష్టోత్తరం చేస్తుంటే పిల్లలు పూలతో అమ్మవారిని అభిషేకించారు. పంతులు గారు కూడా చాలా ప్రశాంతంగా పూజ జరిపించారండి, ఏ హడావిడి పడకుండా. పిల్లలు ఎప్పుడూ డైవర్ట్ అవుతూ ఉంటారు. అలా మా బుజ్జితల్లి కూడా అప్పుడప్పుడు డైవర్ట్ అవుతూ అప్పుడప్పుడు మళ్ళీ పూజ చేస్తూ అలా పూజనైతే కంప్లీట్ చేసేసుకుంది. అన్న చెల్లెళ్ళు ఇద్దరు కలిసి ఫైనల్గా అమ్మవారికి హారతి ఇచ్చేశారు. ఇక్కడ పంతులు గారే ఏమేం కోరికలు కోరుకోవాలి అని పిల్లలకి చెప్పిస్తున్నారు. జ్ఞానాన్ని ఇవ్వమని, మంచి చదువునిమ్మని, మంచి బుద్ధినిమ్మని సరస్వతి అమ్మవారిని కోరుకొనేసి ఆశీర్వాదం తీసుకుని పిల్లలు బయట రాగానే మా పెద్దవాళ్ళు కూడా హారతి ఇచ్చేసి ఆశీస్సులు తీసేసుకొని గుళ్ళో నుంచి బయటికి వచ్చేసాము. ఇలా గుడిలోంచి బయటికి రాగానే పక్కనే కొన్ని స్టెప్స్ కనిపించాయి. అక్కడ శివాలయం ఉంది. ఇది కూడా చాలా చిన్న టెంపులే అయినా చాలా ప్రశాంతంగా నీట్గా ఉందండి. మా చెర్రి పాప స్టెప్స్ ఎక్కలేక ఎక్కుతూ ఉంది. ఇక్కడ 15 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం, అలాగే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. ఫ్యామిలీతో ఈ టెంపుల్ని విజిట్ చేసి వనభోజనాలు అలాంటివి ఇక్కడ ప్లాన్ చేయొచ్చు అనిపించింది. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇక్కడ చుట్టూ కూడా చిన్న చిన్న మందిరాలు ఉన్నాయి. ఇక్కడ కృష్ణ మందిరం లాగా ఉంది. ఇదేమో శివాలయం, అక్కడేమో అమ్మవారు ఉన్నారు. ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కూడా కడుతున్నారు. ఇది శివాలయంలో ఉన్న శివలింగం. ఇక్కడ టెంపుల్స్లో ఉన్న దేవుళ్ళందరూ నాకైతే చాలా ప్రశాంతంగా చాలా తేజస్సుతో కనిపించారండి. అది నా ఫీలింగో లేకపోతే నిజంగానే అలా ఉన్నారో తెలీదు. ఎక్కువ రద్దీగా ఉన్న టెంపుల్స్లో నాకెందుకో దేవుళ్ళు కూడా అలాగే హడావిడిగా కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ అలా లేదు, చాలా ప్రశాంతంగా ఉంది కాబట్టి నాకు అలా అనిపించింది.
నా ఈ వీడియో చూసి కొంతమంది అయినా ఆ గుడిని సందర్శిస్తారని కోరుకుంటున్నాను. టెంపుల్స్కి వెళ్తే మనకు తెలియకుండానే చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి. సో ఈ టెంపుల్ ఇంకా ప్రశాంతంగా ఉంది కాబట్టి నాకైతే చాలా చాలా నచ్చేసింది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతిష్ఠించాలనుకుంటా. మా మేడం చాలా కోరికలు కోరేసుకుంటుంది అనుకుంటున్నా. ఇది మొత్తానికి ఉండ్రాజకుప్పంలో ఉండే జ్ఞాన సరస్వతి అనే శివాలయం. ఇప్పుడైతే వెళ్ళే దారి చూసేద్దాము. మొత్తం మట్టి రోడ్డే ఉందండి. నగరి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర దిగేసి దానికి ఆపోజిట్లో ఉంది ఈ దారంతా. 2 వీలర్స్లో రావచ్చు, బైక్ ఆర్ కార్ ఏదైనా కూడా వెళ్తుంది ఈ రూట్లో. కాకపోతే మొత్తం మట్టి రోడ్ అన్నమాట.